హేరోదుల చరిత్ర, హేరోదుల గురించి నేను మాట్లాడడం జరిగింది. అందులో నలుగురిని మాత్రం నేను చూపించాను, ఐదో వ్యక్తిని నేను చూపించలేదు. ఐదుగురు ఉన్నారు న్యూ టెస్ట్మెంట్లో. మనం చూస్తే ఐదుగురిని మనం చూసాం, అంటే చూడలేదు, నలుగురిని మాత్రం మనం చూసాం పోయినసారి. ఆ ఐదుగో వ్యక్తిని నేను ఎందుకు చూపించలేదంటే, అది తర్వాత చూపిద్దామని. ఆ రోజు చెప్పడానికి కుదరలేదు నాకు. అది తర్వాత చూపిద్దాం, ఆయన ఉన్న సంఘటనలో ఒక పెద్ద సంఘటన జరిగింది కాబట్టి అది తర్వాత చూద్దామన్న ఆలోచన మీద నేను అది చెప్పలేదు. అతనెవరో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త, ఒకసారి అందరం మత్తయి సువార్తలోకి వెళ్తే 2వ అధ్యాయము 22-23 వచనాలు ఒకసారి మనం చూద్దాం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యోదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనని అనబడనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరెను. చాలండి. ఇక్కడ మహాహేరోదు చనిపోయిన తర్వాత పరిపాలించినటువంటి వ్యక్తే అర్కెలాయు. ఈ అర్కెలాయు ఏం చేస్తాడు అంటే, మహాహేరోదు పిల్లల్ని అందరం చంపించేస్తాడు కదా, 2 సంవత్సరాల లోపు వాళ్ళందరిని చంపించేస్తాడు మొత్తాన్ని. యేసుక్రీస్తు వారు ఇక్కడ బెత్లెహేము నుండి ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళిపోయాడో, ఆ శిష్యులు కూడా చుక్కను చూసి, నక్షత్రాన్ని చూసి, ఆ జ్ఞానులు కూడా ఎప్పుడైతే వచ్చి హేరోదు దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయన చెప్పకుండా వెళ్ళిపోయారో, ఆ యొక్క కాల పరిమాణాన్ని చూసి 2 సంవత్సరాల టైం పీరియడ్లో తెలుసుకొని హేరోదు ఆ 2 సంవత్సరాల టైం పీరియడ్ ఉన్న టైంను చూసుకొని ఆ పిల్లలందరినీ చంపించేశాడు. అక్కడ 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లోళ్ళందరినీ, మగ పిల్లలందరినీ చంపించాడు హేరోదు, మహాహేరోదు. ఈ లోపులోనే యేసుక్రీస్తు వారిని ఇక్కడి నుండి తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ యొక్క సంఘటన జరిగి అప్పుడు యూదులు కానీ, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఆ చిన్నపిల్లల, పసిపిల్లలు చనిపోతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుంది చూడండి పరిస్థితి. ఒక రాజు ఆజ్ఞ పాస్ చేసినప్పుడు, ఇదిగోండి 2 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో మగపిల్లలు, వాళ్ళని చంపేయండి అని ఈ యొక్క ఆంధ్రలో జీవో పాస్ చేస్తే ఏం చేస్తారు? వెంటనే చంపేస్తారు. ఆ కాలంలో అలాగే జీవో పాస్ చేశాడు హేరోదు. వెంటనే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి 2 సంవత్సరాల లోపు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరిని చంపేశారు. ఎందుకు అలా చంపారు అంటే, యేసుక్రీస్తు వారు కూడా పుట్టి 2 సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఆ టైం పీరియడ్ని తెలుసుకొని ఆ 2 సంవత్సరాల లోపల యేసుక్రీస్తు కూడా చచ్చిపోతాడన్న ఆలోచన మీద చంపించాడు హేరోదు. అదే ఉద్దేశం. అలా చంపించాడు అన్న ఆలోచన మీద అలా చేశాడు. ఆయన కూడా యూదుల రాజు కూడా చనిపోతాడు, ఇక నేనే రాజుని అని అనుకున్నాడు. మరి దేవదూత వచ్చి ఐగుప్తుకి వెళ్ళిపోవాలి మీరు అన్నప్పుడు, ఆ రాత్రికి రాత్రే ఆ నిండు సోలాలతో అప్పుడే కందే, జస్ట్ అప్పుడే 1 వారం 10 రోజులు అయ్యిద్ది. ఆ టైంలోనే, అదే కాలంలోనే, అదే సిచ్యువేషన్లోనే పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. 579 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది? సరే, ఆమె నడవలేదనుకోండి, యోసేపు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఆమె గాడిద మీద ఎక్కినా ఈయన తీసుకుంటూ వెళ్ళాలి కదా, ఎడారి ప్రాంతాలలో డైరెక్ట్గా వెళ్ళలేరు కదా.
కొన్ని ప్రాంతాలలో ఆగిపోవాలి మధ్యలో. వాళ్ళకి ఆకారం లేదు, ఏమీ లేదు. పరిస్థితి ఎలా ఉండదు చూడండి ఒకసారి. ఐగుప్తుకి వెళ్ళి మనం ఏదో బైబిల్లో చూస్తున్నాం కానీ చిన్న చిన్న సింపుల్గా, అందులో ఆలోచిస్తే లోతైన విషయాలు ఎన్నో ఉంటాయి. చాలా ఏదో బస్సు ఎక్కేసి విజయవాడ వెళ్ళిపోయినట్టు కాదు. ఆ కాలంలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఐగుప్తుకి వెళ్ళడానికి సుమారుగా 1 వారం రోజులు పట్టింది. ఈ 1 వారం రోజు ప్రయాణంలో సుమారుగా 6 గంటలు మాత్రమే వీళ్ళు ప్రయాణం చేశారు రోజుకి. 6 గంటల ప్రయాణం చేసి సాయంత్రం అయితే ఒక ప్రాంతంలో రెస్ట్ తీసుకున్నారు. ఒక రేత్రి ఒక డేరా లాంటిది వేసుకొని, మరలా డేరా తీసుకొని మళ్ళీ సదురుకొని మొత్తం సామానం అంతా మళ్ళీ దాని మీద వేసుకొని మళ్ళీ ప్రయాణం కట్టారు. అలా 1 వారం రోజులు పట్టింది. ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సిచ్యువేషన్ జరిగింది. ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సిచ్యువేషన్. మరలా ఐగుప్తు నుండి హేరోదు ఎప్పుడైతే చనిపోయాడో, దేవదూత వెళ్ళి ఇదిగో హేరోదు చంపించాలనుకున్న హేరోదు, ఒకసారి పైన చూద్దాం, 19వ వచనం ఒకసారి చూడండి. హేరోదు చనిపోయిన తర్వాత స్వప్నమందు ప్రత్యక్షమై నువ్వు లేచి శిశువుని తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశముకు వెళ్ళము. చాలండి. మళ్ళీ దేవదూత వెళ్ళి ఏం చేసింది? మళ్ళీ ప్రత్యక్షమై ఇదిగో వెళ్ళకి చెల్లు అన్నప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ అంతే. ఎలా అయితే వెళ్ళారో సేమ్ అలాగే మళ్ళీ వచ్చారు. డైరెక్ట్గా రావటమే. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, బెత్లెహేము యోదయ ప్రాంతంలో బెత్లెహేముకి వెళ్ళకుండా నజరేతుకి ఎందుకు వెళ్ళారు? అదే నా పాయింట్. నజరేతుకు ఎందుకు వెళ్ళారు? బెత్లెహేం అనే ప్రాంతం వదిలేసి, అసలు దావీదు పరిపాలించిన ప్రాంతం, దావీదు ఊరు, యోదయ ప్రాంతంలో జన్మించినప్పుడు, బెత్లెహేములో జన్మించినప్పుడు తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి కదా. మళ్ళీ ఎందుకు రాలేదు అక్కడికి? నజరేతుకి ఎందుకు వెళ్ళారు? దీంట్లో ఏమైనా మధ్యలో ఏమైనా జరిగిందా అంటే ఏమి లేదు. ప్రవచనాలు నెరవేర్పు జరగాలి. ప్రవచనాలు నెరవేర్పు జరగాలంటే యోదయకే వెళ్ళాలి కదా. బెత్లెహేం గురించి చెప్పాడు దేవుడు అని ఆ విషయాలు మాత్రమే మనకు తెలుసు. క్రిస్మస్ సీజన్లో జస్ట్ ఓన్లీ ఈ సెంటెన్స్లు మాత్రమే మాట్లాడతారు. అసలు నజరేతు గురించి కానీ, ఆ నజరేతు ప్రస్తావన గురించి కానీ ఎవరు కూడా మాట్లాడరు. అంతేనా కదా? అసలు దాని గురించి మాట్లాడరు ఎవరు. అసలు దేవుడు వాగ్దానం కూడా నజరేతు గురించి కూడా చెప్పాడు. దేవుడు బెత్లెహేము గురించి, ఇదిగో నువ్వు బెత్లెహేము, యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైనదో దాను కాదు, ఇదిగో నీలో నుండి ఏలబోవు రాజు వస్తున్నాడు అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు నజరేతు గురించి కూడా చెప్పాడు దేవుడు. నజరేతును పరిపాలించేవాడు, నజరేతు నుండి వచ్చేవాడు, నజరేన అనబడిన క్రీస్తు. అదేంటో మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును. ఇక్కడ యెషయా గారు మనకు చెబుతూ ఉన్నాడు, యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును. యెషయా యొద్ద నుండి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు అని మనం ఆలోచిస్తే అసలు నజరేత్ అనేది పాత నిబంధనలు ఎక్కడ లేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి బైబిల్లో, నజరేత్ అనే ప్రాంతం పాత నిబంధనలు లేనే లేదు. మరి దానికి ఆ కాలంలో పేరు ఎట్టుంది? దాన్ని ఎలా పోల్చి చెప్పారు? దాన్ని ఎలా పిలిచేవాళ్ళు అంటే చిగురు అని పిలిచేవాళ్ళు. చిగురు అంటే దాన్ని హిబ్రూ మీనింగ్లో టెట్టర్ అంటారు. దాని నుండి కన్వర్ట్ అయ్యింది చిగురు. ఆ చిగురు నుండి నజరేతు యొక్క మీనింగ్ చిగురు అని పిలుస్తారు. ఇప్పుడు నజరేత్ అంటే దానికి ఆపోజిట్ పేరు ఏంటంటే చిగురు.
అది చిగురు కూడా ఊరు. ఆ కాలంలో యెషయా గారికి ఆ కాలంలోనే చెప్పాడు. యెషయా గారు ఆ కాలంలోనే చెప్పాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ మొద్దు చిగురు ఏంటో మనం చూడాలి ఈరోజు. వాస్తవానికి మనం ఆలోచిస్తే ఇక్కడ నజరేతు అని ఈ కాలంలో, యేసుక్రీస్తు ఉన్న కాలంలో చాలామంది ఎలా చూసేవాళ్ళు అంటే అసలు దాన్ని ఎందుకు పనికిరానటువంటి ప్రాంతంగా చూసేవాళ్ళు. అసలు ఎందుకు పనికిరానటువంటి ప్రాంతం, ఒక దిక్కుమాలినటువంటి ప్రాంతం, ఒక దరిద్రమైన ప్రాంతం, ఒక దొంగల ప్రాంతం, ఒక వ్యభిచారుల ప్రాంతం, ఒక దోచుకునే వాళ్ళ ప్రాంతం, అసలు జనాభా లెక్కలలో అసలు గూగుల్ మ్యాప్లో లేనట్టుగా చూసేవాళ్ళు వాళ్ళు ఆ కాలంలో. అర్థమైంది మీకు? యూదులు ఎలా చూసేవాళ్ళు అంటే ఎందుకు పనికిరానటువంటి గ్రామంగా చూశారు దాన్ని. అసలు వాళ్ళ దృష్టిలో ఆ ఊరు లేదు, అసలు వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఊరే లేదు. ఎందుకు పనికి మాలినటువంటి ఊరు అది వాళ్ళ దృష్టిలో. ఎగ్జాంపుల్కి మనం చూస్తే మన ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఊర్లకి ఒక ఊరి పేరు చెప్పారనుకోండి, ఆ ఊరి పేరు చెప్పంగానే మనకేమని అర్థమైద్ది? ఇటు మనం బాపట్ల జిల్లాకి వెళ్ళినప్పుడు స్టోవర్ట్పురం అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ పేరు చెబితే ఏం గుర్తొచ్చింది? దొంగల ప్రాంతం. ఇంకా అటు గుంటూరు జిల్లా దాటి ఎదరికి వెళ్తే చిలకలూరుపేట గురించి చెప్తే, అలా ఎలాంటి సెంటెన్స్ అన్ని మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. కొన్ని మన ఏరియాలోనే, మన ప్రాంతాలలోనే ఎలా ఫిక్స్ అయిపోయి ఉన్నాం మనం కూడా. ఇప్పుడు ఆ ప్రాంతాలలో అలా లేవుగా, మారిపోయినాయి. చాలా దేవుడిని నమ్ముకున్నారు, చాలామంది మారిపోయారు, ప్రాంతాలన్నీ మారిపోయినాయి. అప్పుడున్న సిచ్యువేషన్లో కూడా నజరేత్ అంటే ఇదే సేమ్ టు సేమ్. ఎందుకు పనికి రానటువంటి ప్రాంతం వాళ్ళ దృష్టిలో. అసలు దాన్ని లెక్క పెట్టేవాళ్ళు కాదు. యూదులు కూడా ఎలా చూస్తారంటే యోదయ రాజ్యం, దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం. ఉత్తర రాజ్యం ఏమో ఇజ్రాయేల్ ప్రాంతం, గలతీ ప్రాంతంలో ఈ యొక్క నజరేతు ఉంది. గలతీ ప్రాంతంలో ఈ యొక్క నజరేతు. దక్షిణ ప్రాంతం అంటే యూదులు మాత్రమే ఉంటారు. మరి పైన ఎవరు ఉంటారు? ఇజ్రాయేల్ జనాంగం ఉంటారు. ఇజ్రాయేల్ జనాంగం సమరయులుగా పిలువబడినటువంటి వాళ్ళు ఉన్నారు పైన. వాళ్ళ జనాలలో, వాళ్ళ గలతీ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం అయిన నజరేతు పట్టణం. ఆ నజరేతు పట్టణంలో యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. ఆ నజరేతు కూడా ఎవరిదంటే యోసేపు గారు ఊరు, మరియమ్మ గారి ఊరు యోదయ. అలా తీసుకెళ్ళిపోవడం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారిని, మొత్తం మరియమ్మ గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారు. చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా చూస్తారు దాన్ని? సేమ్ బైబిల్లో కూడా అదే జరిగింది. యేసుక్రీస్తు వారిని కూడా అదే అనుకున్నారు. యేసుక్రీస్తు వారిని కూడా అసలు నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని క్వశ్చన్ వేశారు. చూడండి ఒకసారి, అసలు చదివినప్పుడు మనకే విడ్డూరం అనిపించింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం చూడండి. నతనయేలు అనే వ్యక్తి ఏమంటాడో యేసుక్రీస్తు వారిని. చాలండి. 1వ అధ్యాయం 46వ వచనం చూస్తే, అందుకు నతనయేలు నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, వారు చూడమని పిలుపు అతనితో అనేను. వాళ్ళు ఎలా చూస్తున్నారు? అసలు నజరేతు ప్రాంతం అంటే అలా దృష్టిలో లేదు. అసలు మంచిది అనేది ఏది ఉండదు అక్కడ. అన్ని పాడుపడిపోయినటువంటి ఇళ్ళు, అన్ని వేస్ట్గా ఉన్నటువంటివి లాగానే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. దేవుడు కూడా అక్కడ, తండ్రి కూడా క్రీస్తు వారిని అక్కడ పెంచడానికి, అసలు అక్కడ ఉంచడానికి ఉద్దేశం ఏంటి? దానికో ఉద్దేశం ఉంది. ఆ ప్రాంతంలో నువ్వు ఉండాలన్న ఉద్దేశం ఎందుకు పెట్టాడంటే ఆల్రెడీ లేఖనాలు చెబుతూ ఉన్నాయి. కీర్తన 22వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. నేను నరుడును కాను, నేను పురుగుని, నరుల చేత నిందింపబడేవాడను, ప్రజల చేత ధృవీకరింపబడేవాడను.
ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి ధృవీకరించాలి. ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి ధృవీకరించాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తే మనం దాంట్లో కూడా అంతే. ఒక సేవకుడు బాధ, ఒక సేవకునిలాగా బాధ చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క 2 అధ్యాయాలు కూడా ఆ ఊరు గురించి, ఆ ఊరిలో సేవకుడు బాధ గురించి వ్యక్తపరుస్తూ ఉన్నాయి. ఏదో ఒక క్రైస్తవుడు అంటే చాలా నీట్గా ఒక ప్రాంతంలో చక్కగా మంచిగా ఉన్నాడు, చక్కగా గొప్పగా ఉన్నాడు. ఆ ఏరియానా, ఆ ప్రాంతమా, ఆ రాజుల ప్రాంతమా అని అట్ట చూడడం కాదు. అసలు ఎందుకు పనికి రానటువంటి దాంట్లో కూడా దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకు పనికి మాలినటువంటి వాళ్ళని కూడా దేవుడు ఎన్నుకుంటాడు అన్న ఉద్దేశాన్ని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకనే కదా ఆయన వచ్చి అసలు ఎన్నిక లేనటువంటి వాళ్ళని ఎన్నుకుంది. పామరుల్ని, జాలరుల్ని, అందరినీ బాగా హై కేటగిరీలో ఉన్న వాళ్ళని ఎన్నుకోలేదు ఆయన. చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళని ఎన్నుకున్నాడు, పని చేయడానికి, వర్క్ చేయడానికి. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి అన్నీ ఉంటేనే నేను దేవుని దగ్గరికి వస్తానని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు మనం ఆ స్థితి ఎప్పుడు చూడకూడదని చెబుతుంది ఈ వాక్యం. అసలు నువ్వు ఏ స్థితిలో లేకపోయినా నీ స్థితి ఏదైనా సరే నా దగ్గరికి రా అని చెబుతున్నాడు. అసలు నీ స్థితి అయితే నేను చూడటం లేదు, అసలు నీ స్థితి అయితే నేను చూస్తల్లా. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఏ ఊరిలో ఉన్నా, నువ్వు ఎంత హీన స్థితిలో దిగజారిపోయి ఉన్నా కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా అంతే, సేమ్. పరిసయ్యులు కానీ, యూదులు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు మాటల్లో ఎలా ఉండేది, ఇదిగో నజరేయుడైన యేసా. ఇక్కడ యోహాను సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం. వాళ్ళు మాట్లాడిన మాట 7వ అధ్యాయము 7వ అధ్యాయము 52వ వచనం ఒకసారి చూడండి. వారు నీవును గలిలయవాడువా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడో అని అంతటా ఎవరిని ఇంటికి వారు వెళ్ళిరి. గలిలయలో ఏ ప్రవక్త పుట్టడా? ఎందుకు అలా చెబుతున్నారు వీళ్ళు? అసలు నజరేతు నుండి అసలు ఏ ప్రవక్త రాదు కదా, ఎందుకు మాకు ప్రచారం చేస్తున్నావు? ఏ ప్రవక్త రాలేదు కదా. ఎందుకు వీళ్ళు అలా అంటున్నారంటే, ఈ 2 రాజ్యాలు డివైడ్ అయిపోయినాయి. 2 రాజ్యాలు డివైడ్ అయిపోయిన తర్వాత ఇజ్రాయేల్ జనాంగం మొత్తం మిక్స్ అయిపోయారు, అన్ని జనులతో కలిసిపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని అట్ట మిక్సింగ్ అయిపోయారు. యోదయ దేశం మాత్రమే సపరేట్గా కరెక్ట్గా ఉంది. వాళ్ళు అన్ని జనులతో వెళ్ళరు, వాళ్ళ జనులతో సాహసం చేయరు, వాళ్ళు చేసే ఆచారాలు చేయరు, వాళ్ళు ఏది చెప్పినా వినరు. అందుకే వీళ్ళు అలా అనేది. అందుకే అక్కడ గలిలయ ప్రాంతం నజరేతు నుండి ఒక ప్రవక్త ఎలా వస్తాడు? యేసుక్రీస్తు వారిని క్వశ్చన్ వేస్తున్నారు, ఎలా వస్తాడు? గలిలయ ప్రాంతంలో మనం పూర్వం చూస్తే ఏలియా గారి ప్రాంతం అదే, యోనా గారి ప్రాంతం అదే, యోషే గారి ప్రాంతం అదే, ఎలీషా గారి ప్రాంతం కూడా అదే. అవన్నీ కూడా రాజ్యాలు డివైడ్ అవ్వకముందు జరిగినటువంటి ప్రాంతాలు. రాజ్యాలు డివైడ్ అయిపోయినాయి కదా, వాళ్ళందరూ మిక్సింగ్ అయిపోయారు కదా. మిక్సింగ్ అయిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ నుండి ఏ ప్రవక్త అయినా వస్తాడా? రాడు. వీళ్ళ ఉద్దేశం రాడంటే రాడు. ఇప్పుడు మనం చూడబోయేది హేరోదుల గురించి, అంతేనే కాదా? హేరోదు అసలే ఆ 5వ హేరోదు ఏం చేశాడు?
ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఆ హేరోదు కాలంలో జరుగుతుంది. ఆర్కెలాయు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలించే టైంలోనే యెరూషలేము రాకుండా దేవుడు అక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆజ్ఞల ప్రకారంగానే అక్కడే జీవించాలి, దాని ప్రకారంగా నువ్వు అక్కడే ఉండాలి. ఇదిగో ఎన్నిక లేనటువంటి ప్రాంతం, నిన్ను చూసిన వాళ్ళు అలాగే ఫిక్స్ అయిపోయి అలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలు ఆజ్ఞలు ఉన్నాయి కదా, పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయి, అవి చూసి ప్రతి ఒక్కరు అలా ఆలోచించాలి, అలా మాట్లాడుకోవాలి నీ గురించి అని దేవుడు అలా ఫిక్స్ అయ్యాడు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన చేసే అద్భుతాలే కానీ, ఆయన చేసే సూచక్రియలు కానీ, ఇవన్నీ చేస్తుంటే ఒక పక్కనే ఒక మైండ్లో ఫిక్స్ అయిపోతున్నారు వీళ్ళు. అసలు అక్కడ నుండి వచ్చి ఈయన ఎలా చేస్తున్నాడు? ఆ దూర ప్రాంతాలలో అసలు ఎన్నిక లేనటువంటి ప్రాంతం కదా అది. అక్కడ నుండి వచ్చి ఇక్కడ స్వస్థతలు చేస్తున్నాడు, గలిలయ ప్రాంతంలో చేస్తున్నాడు, చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో చేస్తున్నాడు. కానీ దేవుడు వీళ్ళు ఆలోచిస్తే యోదయ దేశంలో పుట్టినోళ్లే వీళ్ళ దృష్టిలో యోదయ దేశంలో పుడితేనే ప్రవక్త, అంతేనే కాదా? అదే వాళ్ళ ఉద్దేశం. యోదయ దేశంలో పుడితేనే, బెత్లెహేములోనూ పుడితేనే, అలాగే యెరూషలేము ప్రాంతంలో పుడితేనే వీళ్ళ ఉద్దేశం. అక్కడ పుడితేనే పరిపాలించాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇక్కడ ఆర్కెలాయుని మనం చూస్తే వాళ్ళ తండ్రి 2 సంవత్సరాల పిల్లలందరం చంపించేశాడు. చంపించిన తర్వాత రోమన్ చక్రవర్తి ఉన్నాడు అగస్టిన్. ఆయనకి కంప్లైంట్ చేసినప్పుడు ఈ 2 సంవత్సరాల పిల్లల్ని ఎందుకు చంపించారు, అసలు కారణం ఏంటి అని విచారణ చేయగా అగస్టిన్ వచ్చి ఈ ఆర్కెలాయుని తీసుకుని ఒక ప్రాంతానికి వెళ్ళి బహిష్కరిస్తాడు. బహిష్కరించడం అంటే ఒక ప్రాంతానికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు అంతిపాసుని తన తమ్ముడిని తీసుకొని హేరోదుగా పెడతాడు. అంతిపాసుని హేరోదుగా నియమించి ఇతను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ జరిగిన సిచ్యువేషన్ కాలమే పీరియడ్ అది. యేసుక్రీస్తు వారు నజరేతులో ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు, ఇక్కడ యోదయ ప్రాంతాలలో ఏలుతున్నప్పుడు ఆర్కెలాయుని తీసుకొని అగస్టిన్ చరిత్రకారుడు, రోమన్ ఎంపైర్, ఆయన వచ్చి ఈయన బహిష్కరించినప్పుడు అక్కడే కొన్నాళ్ళు ఉండి అక్కడే చచ్చిపోతాడు ఆయన. ఇక ఆయన చరిత్ర మనకు తెలియదు. అక్కడ చనిపోయిన తర్వాత ఆ హేరోదు తర్వాత వచ్చినటువంటి హేరోదే మనం చూసినటువంటి అంతిపాస్. అంతిపాస్ మనం చూస్తే 4 అధ్యాయాలలో 4 సువార్తలలో మనకు కనిపిస్తాడు. తర్వాత అంతిపాస్ తర్వాత అగ్రిప్ప రాజు 1 అంటారు, అగ్రిప్ప రాజు 1, అగ్రిప్ప రాజు 2, ఇలా మనం చూసుకుంటే 5 పరిపాలించారు. అగ్రిప్ప రాజు 2 తర్వాత క్రీస్తు శకం 70లో మొత్తం అంతా ధ్వంసం అయిపోయింది. యెరూషలేము ప్రాంతం అంతా, యెరూషలేము ప్రాంతం మొత్తం అందరిని కూడా, చాలామందిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు, చాలామందిని చంపేశారు. టైటస్ అనే చక్రవర్తి వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని, యెరూషలేము ప్రాంతాన్ని, ఆ దేవాలయాన్ని మొత్తాన్ని పడగొట్టేశారు. శిథిలాలు మొత్తం ఏమి లేవేక ఒక పారి కూడా మాత్రమే ఉంది ఇప్పుడు. అప్పుడు పడగొట్టడం ఇప్పుడు వరకు కూడా అలాగే ఉంది. ఇంతవరకు దేవాలయం కట్టల. అప్పుడు నుండి క్రీస్తు శకం 70లో దేవాలయం మొత్తం కంప్లీట్గా పడేసారు. ఆ పడేయటం ఇప్పుడు వరకే దేవాలయమే లేదు. ఇక యూదులకి దేవాలయమే లేదు. దేవాలయం లేక వాళ్ళు ఇప్పటికి కట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఆ దేవాలయం ఇప్పుడు ముస్లిమ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముస్లిమ్స్ స్వాధీనం చేసుకొని వాళ్ళు దేవాలయానికి కూడా రానివ్వట్ల, ఆ ప్రాంతానికి కూడా రానివ్వట్ల. ఓన్లీ వాళ్ళు విలాపించే గోడ దగ్గరికి వెళ్ళి చీటీలు పెట్టి లోపల పెట్టి ప్రార్థన చేస్తాం మాత్రమే చేస్తారు, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడున్నటువంటి గోపురంలాగా ఉన్నటువంటి యెరూషలేము దేవాలయం అది మన యెరూషలేము దేవాలయం కాదు, ముస్లిం కట్టినటువంటి మసీద్ ఇప్పుడున్నటువంటిది. యేసుక్రీస్తు వచ్చి చెప్పినప్పుడు ఇదిగో మీ పిల్లలు ఏడుస్తారు, ఇదిగో ప్రలాపిస్తుంది,
వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు శిష్యులతో పాటు తీసుకెళ్ళి ఒక ప్రశాంతమైన ప్రాంతంలో, కొండ ప్రాంతాలలో ఉన్నప్పుడు చెబుతాడు, ఇదిగో చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ రాబోతుంది. యేసుక్రీస్తుని చంపిన కారణంగా ఆ శిక్ష వాళ్ళ మీద వేసుకున్నారు వాళ్ళు. ఇదిగో మా మీద వేయండి, మా పిల్లల మీద వేయండి అన్నారు వాళ్ళు. దానికి ఎన్కౌంటర్గా ఆ శిక్ష క్రీస్తు శకం 70లో జరిగింది. తర్వాతకి ఏ రాజులు లేరు, ఏ హేరోదులు లేరు, ఎవరూ లేరు. ఎవరి కాళ్ళకే స్వతంత్రంగా వచ్చేసారు. ఏ రోజులు లేరు. ఇంకా అగ్రిప్ప రాజు 2తోనే ఎండింగ్ అయిపోయింది. మహా హేరోదు తర్వాత యేసుక్రీస్తు పుట్టినప్పుడు మహా హేరోదు ఉన్నాడు. మహా హేరోదు 2 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. తర్వాత ఆర్కిలాయి వచ్చాడు, తన కుమారుడు. ఆర్కిలాయి తర్వాత తన కుమారుడు, అంటే మహా హేరోదు కుమారుడు ఆర్కిలాయను అంతిపాస్, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. వీళ్ళిద్దరు తర్వాత ఈయన అంతిపాస్ వచ్చాడు. అంతిపాస్ తర్వాత అగ్రిప్పరాజు తర్వాత అలా 1, 2 అలా 5 తర్వాత ఇక మొత్తం ఫుల్ స్టాప్ అయిపోయింది. ఆలోచించండి, గ్రహించండి. యేసుక్రీస్తు వారు ఆ ఉద్దేశం ఏంటంటే, నజరేతు నుండి ఏ మంచిదైనా రాగలదా అని నతానీయులు ఎందుకు అడిగాడంటే, వాళ్ళ ఎప్పుడు నుండో వాళ్ళకి చరిత్ర తెలుసు కాబట్టి అసలు నజరేతు నుండి ఏది రాదు అని అనుకుంటున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు వారు వచ్చాడు, అసలు ఆ పేరుని మార్చేశాడు. టోటల్ థీమ్నే మార్చేశాడు. టోటల్గా అసలు ఆ పేరుని కూడా ఆయనలో పెట్టేసుకున్నాడు. నజరేయుడైన యేసు అనే పేరు వచ్చేసింది. ఎందుకు పనికి రానటువంటిది పనికొచ్చేటట్టుగా చేశాడు. అందరూ మాట్లాడేటట్టుగా చేశాడు. అందరూ పిలిచేటట్టుగా చేశాడు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం కూడా ఎందుకు పనికిరానటువంటి వాళ్ళగా మనం కూడా అనుకుంటాం. అంత మాత్రం మనం అనుకున్నంత మాత్రాన అనుకోకూడదు. అలా దేవుడి దృష్టిలో ఒక ఉన్నతమైన స్థాయిలో మనం నిలబెట్టే రోజు ఒక రోజు వస్తుంది. గ్యారంటీ. దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళే టైం దగ్గరలోనే ఉంది. అది గమనించండి. దానికోసమే బ్రతకండి, మంచిగా బ్రతకండి. సెలవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీ వాక్యానుసారంగా మేము ఆలోచించుకుంటూ, వాక్యానుసారంగా నడుచుకునేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి, ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ఎన్నుకొని మా కొరకు మరి రక్షణను అనుగ్రహించి తండ్రి, మీ కుమారుణ్ణి శిలువ మీద నలగగొట్టి రక్తం కార్చేటట్టుగా మరి రక్షణ మాకు దయచేశారు. ఇందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి నశించిపోయేటువంటి మమ్ములని మరి రప్పించి తండ్రి, మరి మీ సన్నిధానంలో ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేవారుగా ఉండటానికి సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిగా దేవుని మాటలు అందించిన అందరికీ హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. అవునా? ఓకే.